హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆలూ ఫ్రై సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్, పోపు దినుసులు. నేను 1/2 kg ఆలు అయితే తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఫ్రై కోసము. ఇప్పుడు ఇవి కట్ చేసుకున్న ముక్కల్లో ఆయిల్లో వేసుకోవాలి. పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్, కొద్దిగా పసుపు బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇందులోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుతుంది కదా, అందుకని కలిపి మళ్ళీ మూత పెట్టేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కారాన్ని యాడ్ చేసుకున్నాము. కారం పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టేసి ఉంచాలి సిమ్లోనే. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయింది కదా. ఇప్పుడు గార్నిష్ కోసం మనము కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా ధనియాల పొడి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చేసుకుని మన ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.